అడ్మిషన్ అంటే ఏంటి అని అంటే స్టేట్మెంట్. సింపుల్గా అడ్మిషన్ ఈజ్ నథింగ్ బట్ ఆ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఎట్లయినా సరే అది ఓరల్గా ఉండొచ్చు, డాక్యుమెంటరీ ఫార్మేషన్లో అయి ఉండొచ్చు, ఎలక్ట్రానిక్ ఫార్మేషన్లో అయినా అయి ఉండొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, చాలా వరకు డిజిటల్ ఎరా వచ్చేసింది కాబట్టి సో ఈవెన్ ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉన్న డాక్యుమెంట్స్ కూడా, అందులో కూడా మీరు ఏవైనా ఫ్యాక్ట్ని అడ్మిట్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు, స్టేట్మెంట్ ఇస్తున్నారు అన్నప్పుడు అవి కూడా మనకి ఏంటంటే విదిన్ ద మీనింగ్ ఆఫ్ ది అడ్మిషన్లోకి వస్తుందన్నమాట. సో సెక్షన్ 17లో మనకి అడ్మిషన్ అనేది డిఫైన్ చేశారు. సో డెఫినేషన్లో మనకి ఏం చెప్తున్నాడు, అండ్ అడ్మిషన్ ఈజ్ అ స్టేట్మెంట్, ఓరల్, డాక్యుమెంటరీ ఆర్ ఎలక్ట్రానిక్ ఫార్మ్ విత్ సజెస్ట్ ఇంటర్ఫరెన్స్ టు ఎనీ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఆర్ రెలవెంట్ ఫ్యాక్ట్. చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ, అడ్మిషన్ అంటే ఏం లేదు, ఒక స్టేట్మెంట్ అంట. ఆ స్టేట్మెంట్ ఎలా ఇస్తున్నారు మీరు, ఓరల్గా అయినా ఇస్తున్నారు, డాక్యుమెంటరీ ఫార్మేషన్లో అయినా ఇస్తున్నారు, ఎలక్ట్రానిక్ ఫార్మేషన్లో ఇస్తున్నారు. దేనికి రిలేటెడ్గా ఇస్తున్నారు, ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే మన డిస్ప్యూట్ ఏదైతే ఉందో లేదా మన రిలవెంట్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ని మనం ఏమంటున్నామంటే అడ్మిషన్ అని చెప్పేసి అనడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అదే డెఫినేషన్ కనుక మనం ఇంకొక కేసులో చూసుకుంటే, చిక్కం కోటేశ్వరరావు వర్సెస్ సుబ్బారావు కేసులో కనుక మనం చూసుకుంటే, సో ఏదైనా సరే ఒక స్టేట్మెంట్ లైక్ ఏదైనా స్టేట్మెంట్ ఒక పర్టిక్యులర్ లయబిలిటీని అటాచ్ చేస్తూ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ లేదా రెలవెంట్ ఫ్యాక్ట్కి రెలవెంట్గా మాట్లాడినట్టయితే అది మనకి ఎలా ఉండాలి అంటే కంక్లూజివ్ అండ్ క్లియర్గా ఉండాలి. అంటే ఎలాంటి డౌట్ కానీ అంబిగ్విటీ కానీ క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, ఆ స్టేట్మెంట్ బేసిస్ మీదగానే ప్రిమా ఫేసి ప్రూఫ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఎట్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ ద యాక్చువల్ ప్రూఫ్ అనేది మీరు మేక్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ అ కంక్లూజివ్ ప్రూఫ్. స్టేట్మెంట్ అనేది కంక్లూజివ్ కాదు. కంక్లూజివ్ ఎప్పుడైతుంది, ఫైనల్గా అన్ని ప్రూఫ్స్ అన్ని ఎవిడెన్సెస్ మీరు మేక్ చేస్తే అప్పుడు అది కంక్లూజివ్ ప్రూఫ్ అవుతుంది. ఇది ఏంటంటే జస్ట్ ప్రిమా ఫేసి అంతే. అంటే ఎట్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ మీరు చెప్పేది నిజమే అని చెప్పడానికి మీరు ఒక అఫిడవిట్ రాయడం, లేదు అని అంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అంతే అనమాట. దాన్ని మళ్ళీ తర్వాత మనం ప్రూవ్ చేసుకుంటాం, దట్ ఈస్ సెకండరీ. సో ఇక్కడ అది ఆ స్టేట్మెంట్ కూడా ఎలా ఉండాలి, మనకి క్లియర్గా ఉండాలి, కంక్లూజివ్. మనకి కంపల్సరీగా ఏంటంటే క్లియర్ అండ్ కంక్లూజివ్ అంటే ప్రాపర్గా ఉండాలి, అంతేకాని ఎలాంటి అంబిగ్విటీ క్రియేట్ చేసేలాగా ఉండకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి వైకి మధ్యలో కాంట్రాక్ట్ జరిగింది అనుకోండి. సో వై ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే నాకు అండ్ ఎక్స్కి మధ్యలో కాంట్రాక్ట్ జరిగింది అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ అలా కాకుండా ఇప్పుడు ఆ స్టేట్మెంట్ కాకుండా ఫర్ సపోజ్ నాకు అతనికి కాంట్రాక్ట్ జరుగుంది కావచ్చు ఆన్ సో అండ్ సో పర్టిక్యులర్ డేట్ అని చెప్పేసి అంటున్నాడు. లేదంటే అక్టోబర్ నెలలో 23 లేదా 24 తారీఖు మధ్యలో అయ్యి ఉంటుంది నా కాంట్రాక్ట్ అని చెప్తున్నాడు. అంటే అక్కడ ఏంటి, మనకి ఒక అంబిగ్విటీ క్రియేట్ అవుతుంది. అంటే ఏదైనా సరే మీకు ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్ గురించి మాట్లాడినా, ఒక ఎవిడెన్స్ గురించి మాట్లాడినా, లేదంటే ఇంకేదైనా మనం సిపిసిలో ప్రిన్సిపల్స్ వస్తాయి అక్కడ చూసినా ఆల్వేస్ ఏంటి అని అంటే ఏ స్టేట్మెంట్ అయితే మీరు మేక్ చేస్తున్నారు, ఈధర్ అఫిడవిట్లో కావచ్చు, సిఆర్పిసిలో క్రిమినల్ ప్రొసీజర్లో కావచ్చు, దేంట్లో అయినా సరే అది అంబిగ్విటీ ఉండకూడదు, డౌట్ అనేది క్రియేట్ చేసేలాగా ఉండకూడదు, ప్రాపర్గా క్లియర్గా ఉండాలన్నమాట. సో అది మనకి ఏంటంటే వన్ థింగ్. సో ఇక్కడ మనం చూసుకుంటే లైక్ నాగిన్దాస్ రామ్దాస్ వర్సెస్ ధాల్పత్రం ఇచ్చారాం కేసులో సుప్రీంకోర్టు ఏమి హెల్ప్ చేసింది అంటే ద అడ్మిషన్స్ ఆర్ ట్రూ అండ్ క్లియర్, దే ఆర్ ద బెస్ట్ ప్రూఫ్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అడ్మిటెడ్. అంటే ఏవైతే మీరు ఫార్మల్ వేగా కానీ లేదంటే ఇన్ఫార్మల్ వేగా కానీ రిటర్న్ ఫార్మేషన్లో కానీ ఓరల్ ఫార్మేషన్లో కానీ ఒక స్టేట్మెంట్ మీరు ఇస్తున్నారు, ఆ స్టేట్మెంట్ ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి రిలేటెడ్గా ఏంటి అని అంటే మనకి ఉండడం జరుగుతుంది అనమాట. సో ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ రిలేటెడ్గా మీరు ఎలా ఇస్తున్నారు, అది క్లియర్ అండ్ కట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలా క్లియర్ అండ్ కట్గా మీరు ఏదైతే ఫ్యాక్ట్ ఇస్తున్నారో అప్పుడు ఆ ఫ్యాక్ట్ని మనం ఏమంటామంటే బెస్ట్ ప్రూఫ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, బెస్ట్ అడ్మిషన్ అని చెప్పేసి చదవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అడ్మిషన్స్ అనేవి మనకి 2 టైప్స్, ఒకటి ఫార్మల్ అడ్మిషన్స్, సెకండ్ వచ్చేసి ఎవిడెన్షియరీ అడ్మిషన్స్. సో ఇక్కడ ఫార్మల్ అడ్మిషన్స్ అంటే ఏంటి అని అంటే ఏవైతే అడ్మిషన్ అంటే ఏవైతే స్టేట్మెంట్ మీరు ప్రొసీడింగ్ ఆఫ్ ది కేసులో ఇస్తున్నారో అవి మనకి ఏంటి అని అంటే ఫార్మల్ అడ్మిషన్స్ అనమాట. అంటే ఎట్లా, ప్లీడింగ్లో మీరు మీ లాయర్ రాస్తారు చూడండి, మీ ఆన్ బిహాఫ్ ఆఫ్గా మీ లాయర్ అన్ని పాయింట్స్ రాస్తాడు. ఏమని, నాకు ఎక్స్కి గొడవ జరిగింది, దానికి గొడవ రిగార్డింగ్గా ఈ పర్సన్ ఇంత పే చేస్తా అన్నాడు, ఎవడు వాడు పే చేయలేదు, సో నాకు కాంపన్సేషన్ ఇప్పించండి అని మీరు కోర్టుకు అడుగుతున్నారు. ఆ కోర్టుకి ఎవరు చెప్తున్నారు, మీ లాయర్ చెప్తున్నాడు. ఆ లాయర్ చెప్పినవన్నీ నిజమే, నేనే చెప్పాను, నేను చెప్పిన దాని ప్రకారమే మా లాయర్ రాశాడు అని చెప్పేసి మీరు ఒక అఫిడవిట్ రాస్తున్నారు ప్లీడింగ్ అయిన తర్వాత. సో
అదేంటంటే అది ఫార్మల్ అడ్మిషన్ అనమాట. ఓకే, అదేంటంటే మనకి ఫార్మల్ అడ్మిషన్. అందుకే ఇక్కడ చూసుకోవచ్చు, దే మే బీ డన్ సబ్మిషన్ ఆఫ్ ది పార్టీస్ ఆర్ దేర్ అడ్వకేట్స్. సో ఇవి మనకి ఏంటి అంటే జనరల్గా మనకి ఒక ఫార్మల్ అడ్మిషన్. ఇంకొకటి ఏంటిది ఎవిడెన్షియరీ అడ్మిషన్. ఎవిడెన్షియరీ అడ్మిషన్ అంటే ఏంటి అంటే ఏవైతే స్టేట్మెంట్ మీరు అవుట్ సైడ్ ద కోర్ట్ కావచ్చు, అంటే మీరు లేదు అని అంటే కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు కావచ్చు, బిఫోర్ ఆర్ వైల్ ద కేస్ ఈజ్ ఇన్ పెండింగ్ ఇన్ ద కోర్ట్, అలాంటి టైంలో మీరు ఏదైతే కన్ఫెషన్ ఇస్తున్నారో అది మనకి ఏమంటామంటే ఎవిడెన్షియరీ అడ్మిషన్ అంటున్నాము. సో మళ్ళీ అది జనరల్గా ఎవిడెన్షియరీ అడ్మిషన్ అంటున్నాం. అంటే ఒక పర్సన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది ఒక థర్డ్ పర్సన్కి ఇచ్చాడా, లేదు అంటే కోర్ట్ ప్రొసీడింగ్ పెండింగ్లో ఉన్నప్పుడు ఇంకెవరికన్నా ఇచ్చాడా అనేది మనకి ఇక్కడ డిఫరెంట్ అనమాట. ఎందుకంటే మళ్ళీ మనము అడ్మిషన్ చెప్పినప్పుడు జుడిషియల్ అడ్మిషన్ చెప్తాము, ఎక్స్ట్రా జుడిషియల్ చెప్తాము. ఎక్స్ట్రా జుడిషియల్ అంటే ఏంటి అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది మీరు కోర్ట్ ఇస్తే అది ఎక్స్ట్రా జుడిషియల్. జుడిషియల్ అంటే ఏంటి అంటే జుడిషియల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్న టైంలో మీకు యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎంక్వైరీ లేదా యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్, యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఎవిడెన్షియస్ తీసుకున్న టైంలో మీరు కనుక స్టేట్మెంట్ ఇస్తే అది మనకి ఏమైపోతుంది అని అంటే జుడిషియల్ అడ్మిషన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టేట్మెంట్ అనేటివి మనకి రెండు రకాలుగా చెప్తాం. ఒకటి సెల్ఫ్ సర్వింగ్ స్టేట్మెంట్, రెండు సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్. సెల్ఫ్ సర్వింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అని అంటే మీరు ఇచ్చే స్టేట్మెంట్ మీకు బెనిఫిట్గా చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అన్న పర్సన్ ఉన్నాడు అనుకుందాం. సో ఆ ఎక్స్ అన్న పర్సన్కి ఏం చెప్తున్నాడు, వై అన్న పర్సన్ అంటే ఎక్స్ అన్న పర్సన్ వై అన్న పర్సన్కి అబద్ధంగా ఒక ఫోర్జ్డ్ డాక్యుమెంట్ చేశాడు, వై సంతకం పెట్టి అని చెప్పేసి ఎక్స్ చెప్తున్నాడు అనుకోండి. సో ఇక్కడ ఏంటిది, ఎక్స్ అన్న పర్సన్ లేదు, నేను ఆ డాక్యుమెంట్ నేను ఫోర్జ్డ్గా చేయలేదు, నేను నిజంగానే ఆ డాక్యుమెంట్ చేశాను, కాకపోతే అది బి అన్న పర్సనే లేదా ఎక్స్ అన్న పర్సనే సంతకం పెట్టాడు, నేను అది సంతకం పెట్టలేదు, నేను డాక్యుమెంట్ ఫోర్జరీ చేయలేదు అంటున్నాడు. అంటే ఇతను ఏం చేస్తున్నాడు, అతను స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అతను డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాడు అని చెప్తున్నాడు, కానీ దాని మీద సైన్ అతను చెయ్యలేదు అని చెప్తున్నాడు. అదేంటిది, అది సెల్ఫ్ సర్వింగ్. అంటే తనకి బెనిఫిట్గా చెప్తున్నాడు అనమాట. నేను డాక్యుమెంట్ చేసిన నిజమే, కానీ ఆ డాక్యుమెంట్ నేను ఫోర్జరీగా చెయ్యలేదు, అతను నాకు డబ్బులు ఇచ్చి నాకు లీగల్ది అని చెప్తే నేను లీగల్గా అది రాసిచ్చాను, అతనే సంతకం పెట్టాడు, ఇక్కడ అన్లాఫుల్గా నేను ఏది చెయ్యలేదు అని స్టేట్మెంట్ ఇవ్వడం అనమాట. సో అది సెల్ఫ్ సర్వింగ్ అనమాట, అంటే మిమ్మల్ని మీరు కాపాడుకునేలాగా. సెల్ఫ్ హార్మింగ్ అంటే ఏంటిది, మీకు అగేనెస్ట్గా మీరు స్టేట్మెంట్ ఇవ్వడం అనమాట. అంటే మీకు మీ ఇంట్రెస్ట్ అనేది కూడా అక్కడ ఏమైపోతుంది అని అంటే కోర్టులో కన్సిడర్ అనేది చేస్తామంటే మీకే హార్మ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలిస్ట్రేషన్లో చూసుకుంటే a question arised between the A and B whether a certain deed is or not forged, certain deed is not forged. A affirms that it is genuine, B that it is forged. A may prove statement by B that deed is genuine, B may prove a statement by A that deed is forged, but A cannot prove a statement by himself that deed is genuine, nor can be proved statement by himself that deed is forged. ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ కదా, సో అదే ఎగ్జాంపుల్ అనమాట మనకి ఇక్కడ. అంటే ఏదైనా సరే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు అని అంటే లేదు అది ఫోర్జరీ కాలేదు అని మీరు చెప్తున్నారు, అవతల వ్యక్తి ఏమంటున్నాడు అది ఫోర్జరీ అయ్యిందే, ఏ అన్న పర్సన్ ఏం చేశాడు అంటున్నాం. సో ఇప్పుడు మీకు మీరే ఒప్పుకున్నారు అనుకోండి, అది కన్ఫెషన్లోకి వచ్చేస్తుంది అనమాట, అంటే సెల్ఫ్ హార్మింగ్ స్టేట్మెంట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ అడ్మిషన్స్ మనకి ఏంటి అని అంటే సెక్షన్ 17లో డెఫినేషన్ ఇచ్చారు, అక్కడ నుండి సెక్షన్ 20 వరకు మనం ఏంటి అంటే అడ్మిషన్ రిగార్డింగ్గా చెప్తాము. సో ఎవరు మేక్ చేయొచ్చు, హూ కెన్ గివ్ ది అడ్మిషన్, ఎనీ పర్సన్. సి అడ్మిషన్ ఎవరైనా ఇవ్వచ్చు, ఎనీ పర్సన్. ఓకే, ఎనీ పర్సన్ ఇన్ ద సెన్స్ ఎనీ పార్టీ టు ది సూట్ అనమాట ఐఎమ్ టాకింగ్ అబౌట్. లేదంటే ప్రొసీడింగ్లో ఉన్న ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరైనా సరే, అంటే ప్లేంటిఫ్ కావచ్చు, డిఫెండెంట్ కావచ్చు, ప్లేంటిఫ్ యొక్క ఏజెంట్ కావచ్చు, డిఫెండెంట్ యొక్క ఏజెంట్ కావచ్చు, ప్లేంటిఫ్ రిప్రజెంటేటివ్ అవ్వచ్చు, డిఫెండెంట్ రిప్రజెంటేటివ్ అవ్వచ్చు, ప్లేంటిఫ్ పర్సన్స్ ఎవిడెన్సెస్ ఎవరైతే ఉన్నారో విట్నెసెస్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు, వాళ్ళ స్టేట్మెంట్ అయ్యి ఉండొచ్చు, డిఫెండెంట్ సైడ్ విట్నెసెస్ స్టేట్మెంట్ అయ్యి ఉండొచ్చు. సో ఏదైనా సరే మనకి సింపుల్గా చెప్పాలి అంటే స్టేట్మెంట్ అనేది కోర్టులో ఒక కేసు అనేది మీరు ఫైల్ చేసినప్పుడు ఎవరైనా పర్సన్ ఇవ్వచ్చు. అది అందుకే అక్కడ మనకి ఎవ్వరు అని అంటే పర్టికులర్ ఫలానా వ్యక్తి అని చెప్పట్లేదు, ఇట్ కెన్ బీ గివెన్ బై ఎనీ పర్సన్ who are party to the proceeding. If the party is not coming to the court of law, then to whom he is expressly or impliedly authorized. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో మీరున్నారు, ఇప్పుడు మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకుందాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీ మీద ఒక పర్టికులర్ పర్సన్ కేసు పెట్టారనుకో. ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అన్నప్పుడు కోర్టుకి ఎందుకు వస్తాడు, బేసిక్గా మనకు జనరల్గా తెలిసింది కోర్టుకు రాడు.
ఏం చేస్తాడు, తన లాయర్ని పంపిస్తాడు, లేదంటే తన ఏజెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళతోటి స్టేట్మెంట్ పంపించి ఫైన్ ఉంటే ఫైన్ కట్టేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు, రైట్. సో అదేంటిది, అతను ఆథరైజ్ చేస్తున్నాడు ఎక్స్ అన్న పర్సన్కి, తన స్టేట్మెంట్ని ఎక్స్ అన్న పర్సన్కి చెప్పి కోర్టులో వెళ్ళి ఇది చెప్పి ఫైన్ కట్టిరా అని చెప్పేసి ఆథరైజేషన్ ఇస్తున్నాడు, ఎక్స్ప్రెస్గా కానీ ఇంప్లాయిడ్గా. సో అలా ఆ సూట్ ఫైల్ చేసిన పర్సన్ కానీ, అంటే పార్టీస్ టు ది సూట్ అనమాట, పార్టీస్ ఎవరైతే ఉన్నారో కేసులో వాళ్ళు, లేదా వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్, అంటే వాళ్ళ జనరేషన్స్ ఉంటారు కదా, చిల్డ్రన్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు, లేదు అని అంటే దేర్ ఏజెంట్స్, ఇలా ఎవరైనా సరే, లేదంటే ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారనుకోండి, సో వాళ్ళందరూ కూడా మనకి ఏంటి అంటే స్టేట్మెంట్ అనేది మేక్ చేయొచ్చు అనమాట. సో సెక్షన్ 19లో మనం ఏం చెప్తున్నామంటే అడ్మిషన్ బై పర్సన్స్ హూస్ పొజిషన్ మస్ట్ బీ ప్రూవ్డ్ అగైన్స్ట్ ద పార్టీ టు సూట్. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఎవరైనా పర్సన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ని మనము అవతల వ్యక్తి ప్రూవ్ చెయ్యాలి కాదు అనుకున్నప్పుడు, అంటే ఎలా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి మీకు అర్థమవుతుంది. ఏ అండర్ టేక్స్ టు కలెక్ట్ రెంట్స్ ఫర్ బి. ఓకే, ఏ ఏం చేస్తున్నాడు అని అంటే బి కోసం రెంట్ కలెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ బి సూస్ ఏ ఫర్ నాట్ కలెక్టింగ్ రెంట్ ఫ్రమ్ ఏ. ఓకే, బి ఏం చేస్తున్నాడు, ఏ మీద కేసు పెడుతున్నాడు అనమాట, ఎందుకు రెంట్ కలెక్ట్ చేయట్లేదు అని. ఎందుకు, ఇక్కడ ఏ ఎవడు, బికి ఏజెంట్. ఓకే, సో బి ఏం చెప్పాడు ఏకి, నా బదులు పొయ్యి రెంట్ అంతా కలెక్ట్ చేసుకొని రా అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, రెంట్ కలెక్ట్ చేయాలి, ఎవరి కోసం, బి కోసం, అంటే బి బిహాఫ్ ఆఫ్గా. కానీ బి ఏ కలెక్ట్ చేయట్లేదు, సో బి ఏం చేస్తున్నాడు, హీఈస్ ఫైలింగ్ అ సూట్ ఆన్ ఏ ఫర్ నాట్ కలెక్టింగ్ అ రెంట్ ఫ్రమ్ ఏ. ఓకే, సో ఇక్కడ ఏ మీద కేసు పెడుతున్నాడు, ఎందుకు, ఒక ఎక్స్ అన్న పర్సన్, యాక్చువల్గా ఇక్కడ ఏ అని అంటే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఎక్స్ అని రాసుకోండి. ఓకే, ఒక ఎక్స్ అన్న పర్సన్ దగ్గర ఏ అనే పర్సన్ రెంట్ కలెక్ట్ చెయ్యలేదు కాబట్టి ఏ మీద కేసు పెడుతున్నాడు. సో ఇక్కడ ఏం డినై చేస్తున్నాడంటే ద రెంట్ వాజ్ డ్యూ ఫ్రమ్ సి టు బి. ఏ స్టేట్మెంట్ బై సి దట్ హీ ఓడ్ రెంట్ టు బి ఈజ్ అన్ అడ్మిషన్ అండ్ రెలవెంట్ ఫ్యాక్ట్ అగైనెస్ట్ ఏ. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇక్కడ ఎక్స్ అని చెప్పాను కదా, అదే ఎక్స్ని ఇక్కడ సి లాగా తీసుకున్నాం అనమాట. సో ఏం చేస్తున్నాడు, ఎక్స్ దగ్గర నుంచి రెంట్ కలెక్ట్ చేయట్లేదు, అందుకోసం బి ఏ మీద కేసు పెట్టాడు. సో ఇక్కడ ఏమైపోతుంది, ఏం డినై చేస్తున్నాడు, రెంట్ అనేది ఆ ఎక్స్ అన్న పర్సన్ డైరెక్ట్గా బీకే ఇచ్చేది ఉంది, డ్యూ ఉంది అని చెప్పేసి చెప్తున్నా. అంటే సారీ, ఏ డినైస్ దట్ రెంట్ వాజ్ డ్యూ ఫ్రమ్ సి టు బి. ఏం డినై చేస్తున్నాడు అంటే ఎక్స్ అసలు బికి రెంట్ ఇచ్చేది లేదు అని చెప్పేసి డినై చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏ స్టేట్మెంట్ బై ద సి, అంటే ఈ ఎక్స్ అన్న పర్సన్ ఎవరైతే చెప్పానో థర్డ్ పార్టీ, ఓకే, ఆ పర్సన్ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని స్టేట్మెంట్, నేను బికి రెంట్ కట్టాల్సిందే ఎవ్రీ మంత్, నేను యాజ్ అ టెనెంట్ ఆఫ్ ది పర్సన్ బి, సో నేను రెంట్ కట్టాల్సిందే అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనుకోండి. అంటే అది మనకి రిలవెంట్ అగైనెస్ట్ ఏ. అంటే దాని ఉద్దేశం ఏంటిది, సి వచ్చి చెప్తున్నాడంటే ఏ కలెక్ట్ చేయలేదనే కదా బి కేసు పెట్టింది, కరెక్టే కదా. సో అది మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే అడ్మిషన్ బై పర్సన్స్ హూస్ పొజిషన్ మస్ట్ బి ప్రూవ్డ్ అగైనెస్ట్ పార్టీ టు సూట్. అంటే ఎవరి రిలేటెడ్గా అయితే మనము, అంటే ఒక పర్టికులర్ డిస్ప్యూట్ మీద మనం కేసు ఫైల్ చేస్తున్నామో, సో ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ వచ్చి మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, అది మనకి వ్యాలిడే అవుతుంది, అది రెలవెంట్ ఫ్యాక్టే అవుతుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే అడ్మిషన్స్ బై పర్సన్స్ ఎక్స్ప్రెస్లీ రిఫర్డ్ టు పార్టీ టు సూట్. అంటే ఇక్కడ చూడండి ఇల్లుస్ట్రేషన్స్లో, ద క్వశ్చన్ ఈజ్ వెదర్ అ హార్స్ సోల్డ్ బై ఏ టు బి ఈజ్ సౌండ్. ఆ హార్స్ ఏదైతే అమ్మాడో అది మతిస్థిమితమైనా కాదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇక్కడ ఏ సేస్ టు బి గో అండ్ ఆస్క్ సి, హీ నో ఆల్ అబౌట్ ఇట్, సి స్టేట్మెంట్ ఈజ్ అన్ అడ్మిషన్. చూడండి ఇక్కడ ఏ బీకి ఏం చెప్తున్నాడు, యాక్చువల్గా ఏ బీకి ఒక హార్స్ అమ్మాడు, అది సౌండ్ మైండెడా కాదా అని చెప్పేసి క్వశ్చన్ ఇప్పుడు. సో ఏ బీకి ఏం చెప్తున్నాడు, నాకు దాని గురించి పెద్దగా ఏం తెలియదు, ఆ హార్స్ గురించి ప్రస్తుతం అయితే నా దగ్గర ఉంది, కానీ మీరు వెళ్ళి సీని అడగండి, సీకి మొత్తం తెలుసు, అది బాగానే రన్ చేస్తుందా, బాగానే ఉందా, మతిస్థిమితం ఉందా, ఫుడ్ బాగానే తీసుకుంటుందా, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అతన్ని అడగండి అని చెప్తున్నాడు. సో ఇక్కడ సి ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మనకి అడ్మిషన్. సి అడ్మిషన్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్మెంట్ బై ఎనీ పర్సన్, సింపుల్గా. సో కాబట్టి ఇక్కడ సి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనకి అడ్మిషనే. ఒకవేళ సి ఏం చెప్తున్నాడు, ఆ హార్స్ బాగానే రన్ చేస్తుంది అని చెప్పాడు అనుకోండి, సో వీడు చెప్పాడు కాబట్టి బి కొనుక్కున్నాడు ఆ హార్స్, తర్వాత వచ్చిన తర్వాత ఆ హార్స్ అన్సౌండ్ మైండ్ అని తెలిసింది అనుకోండి, సో ఇప్పుడు బి ఏ మీద కేసు పెట్టినప్పుడు నాకు సంబంధం లేదని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు, ఆల్రెడీ సి అన్న పర్సన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, అంటే అక్కడ ఏమైపోయింది, కాంట్రాక్ట్ బ్రీచ్ అయింది, కండిషన్ ఫుల్ఫిల్ కాలేదు.
కాబట్టి అలా కూడా మనకి ఏంటంటే అది తీసుకోవచ్చు. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ డిస్ప్యూట్ రిగార్డింగ్గా ఉన్నప్పుడు అక్కడ ఎవరైనా పర్సన్ మనం ఎవరికైతే ఎక్స్ప్రెస్గా చెప్తారు అని చెప్పేసి మెన్షన్ చేసామో వాళ్ళ ఎవిడెన్స్ని కూడా మనం ఏంటంటే కన్సిడర్ చేస్తున్నాము. అండ్ when admission can be proved by or behalf of the person making them. So section 21 ఏం చెప్తున్నారంటే admission or the best evidence ఇక్కడ ఉంది చూడండి, proof of admission against persons making them by or on his behalf. సో ఇందులో మనం చూసుకుంటే ఇంట్రెస్టెడ్ పార్టీస్ కానీ లేదు అంటే లీగల్ రిప్రజెంటేటివ్ కానీ ఏజెంట్ కానీ మనకి ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పర్సన్ కొన్ని సందర్భాలలో ఏంటి అని అంటే స్టేట్మెంట్ ఇవ్వచ్చు. సో ఎప్పుడు మరి మనకి ఇక్కడ చూడండి, అడ్మిషన్స్ ఆర్ రెలవెంట్ మే బీ ప్రూవ్డ్ యాజ్ అగేనెస్ట్ అ పర్సన్ హూ మేక్స్ దెమ్ ఆర్ హిజ్ రిప్రజెంటేటివ్ ఇన్ ఇంట్రెస్ట్, బట్ దే కెనాట్ ప్రూవ్డ్ బై ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పర్సన్ హూ మేక్స్ దెమ్ ఆర్ హిజ్ రిప్రజెంటేటివ్ ఇన్ ఇంట్రెస్ట్ ఎక్సెప్ట్ ది ఫాలోయింగ్ కేసెస్. కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు ఏవైతే చెప్తానో ఆ సందర్భాలలో తప్ప మిగతా సందర్భాలలో ఆ ఎక్స్ అన్న పర్సన్ బిహాఫ్ ఆఫ్గా వేరే పర్సన్స్ అంటే తన లీగల్ రిప్రజెంటేటివ్ కావచ్చు, తన ఏజెంట్ కావచ్చు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. సో మరి ఎప్పుడు ఇవ్వచ్చు చూడండి, ఒకటి వచ్చేసి అండర్ సెక్షన్ 32లో అంటే ఏంటంటే థర్డ్ పర్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ మనకి ఏంటి అంటే వ్యాలిడ్ అవుతుంది. ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది? సెక్షన్ 32 ఏంటి అంటే డయింగ్ డిక్లరేషన్ అండి. డయింగ్ డిక్లరేషన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తను చనిపోవడానికి ముందు తన చావుకి గల కారణం అనేది ఒక ఎక్స్ అన్న పర్సన్కి చెప్పాడు అనుకోండి, చెప్తూ చచ్చిపోయాడు. ఓకే, మరి చచ్చిపోయినప్పుడు సచినోడు వచ్చి కోర్టులో నా చావుకి ఎవరు కారణం అని చెప్పలేడు కదా. మరి అలాంటప్పుడు ఎవరు చెప్తాడు? థర్డ్ పార్టీకి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ థర్డ్ పార్టీ వచ్చి చెప్తున్నాడు అతని బిహాఫ్ ఆఫ్గా. సో కాబట్టి అది మనం ఏం చేస్తామంటే యాక్సెప్ట్ చేస్తాం అనమాట, వ్యాలిడ్గా జెన్యున్గా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ ఏం చెప్తున్నాము, an admission may be proved by on behalf of the person making it consist of the statement existence of any state of mind or body relevant in issue made about the time such mind or body existed as accompanied by conduct rendering its falsehood improbable. సో అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే లైక్ ఒక అడ్మిషన్ ఇస్తున్నారు, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, సో ఇప్పుడు ఆ పర్సన్ బిహాఫ్ ఆఫ్గా వచ్చి ఒక పర్సన్ ఇస్తున్నారు. దేనికి రిగార్డింగ్గా? ఆ పర్సన్ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ రిగార్డింగ్గా లేదా ఆ పర్సన్ యొక్క బాడీ రిగార్డింగ్గా. ఇప్పుడు ఎక్స్ అన్న పర్సన్ వైని కొట్టాడు అని చెప్తున్నాం, వైని కొట్టి హాస్పిటలైజ్ చేశాడు అని చెప్తున్నాం. ఇప్పుడు వాడు హాస్పిటల్లో ఉన్నాడు, వాడు అసలు నడిచి రాలేడు కూడా, ఈజ్ అనేబుల్ టు కమ్, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఇప్పుడు కొంతమంది కాలిరిపోయి అనే ఉంటారు, దే ఆర్ అనేబుల్ టు కమ్ కదా ఐసీలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఆ పర్సన్ ఐసీలో ఉన్నప్పుడు ఒక పర్సన్కి ఎవరికో స్టేట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికో స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఆయన బిహాఫ్ ఆఫ్ ఎవరు చెప్తున్నారు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. ఎందుకు? అతని స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఎగ్జిస్టెన్స్, లేదా అతని బాడీ ఎలా ఎగ్జిస్టెన్స్ ఉంది, దేనికి రిలేటెడ్గా? ఇష్యూ రిలేటెడ్గా. ఇప్పుడు ఎక్స్ కొట్టాడనే కదా కేసు మనకి ఇప్పుడు. సో ఇప్పుడు ఎక్స్ వైని కొట్టాడా లేదా అని అన్నప్పుడు ఈ వై రాలేకపోతున్నాడు కోర్టుకి, మరి వై బిహాఫ్ ఆఫ్గా ఎక్స్ అన్న ఇంకెవరో జెడ్ అన్న పర్సన్ వచ్చి చెప్తున్నాడు అనుకోండి ఎక్స్ మీద, సో అది మనం ఏం చేస్తున్నామంటే యాక్సెప్ట్ చేస్తున్నాం అనమాట. అంటే అది మనకి ఇక్కడ ఏంటి అంటిల్ అండ్ అన్లెస్ అది ఫాల్స్హుడ్ ఇంప్రాబబుల్ అని ప్రూవ్ చేసుకుంటే తప్ప, ఆ కండక్ట్ ప్రూవ్ చేసుకుంటే తప్ప మిగతా సందర్భాలు అది మనకి ఏంటంటే అది వ్యాలిడ్ అనమాట. సో అలా మనకి ఏంటంటే అడ్మిషన్ అనేది ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పర్సన్ కూడా కొన్ని సందర్భాల్లో మనము మేక్ చేయొచ్చు, అది రెలవెంట్ అనే చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ ఒక ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఏ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ అ క్రైమ్ కమిటెడ్ బై హిమ్ ఎట్ కల్కత్తా. హీ ప్రొడ్యూసెస్ అ లెటర్ రిటన్ బై హిమ్సెల్ఫ్ అండ్ డేటెడ్ ఎట్ లాహోర్ ఆన్ దట్ డే బేరింగ్ లాహోర్ పోస్ట్ మార్క్ ఆఫ్ దట్ డే. The statement in the day letter is admissible because if A were dead it would admissible under section 32. చూడండి ఏంటిది, ఏ ఏం చేస్తున్నాడంటే అతను ఒక అక్యూజ్డ్ అనమాట. ఓకే, హీ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ అ క్రైమ్. ఏం చేస్తున్నాడు? కల్కత్తాలో ఒక రాంగ్ చేశాడు, ఒక క్రైమ్ చేశాడు. అతను ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాడు? ఒక లెటర్ అనేది తనంతట తను రాసిన లెటర్ని ఒక లాహోర్లో ఆ పర్టికులర్ డే రోజు ఇస్తున్నాడు అనమాట. సో ఇక్కడ లాహోర్లో ఏమైపోయింది అని అంటే ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆ లెటర్లో ఏదైతే రాశారో ఆ లెటర్ అనేది మనకి ఎనఫ్ అనమాట, సఫిషియంట్ అనమాట. ఒకవేళ ఏ చనిపోయాడు అనుకోండి, ఫర్ సపోజ్ అక్యూస్డే కలకత్తాలో ఒక తప్పు చేశాడు, చేసిన తర్వాత ఒక లెటర్ రాశాడు, అంటే ఏమంటారు, నా చావుకి కారణం లేదా స్వయంగా తప్పు చేసినా అందుకోసం నేను చస్తున్నా అని ఒక లెటర్ రాశాడు అనుకోండి ఫర్ సపోజ్. సో అంటే అదేంటిది, ఇఫ్ హీ వాజ్ డైడ్ దెన్ వాట్ ఎవర్ హిస్ స్టేట్మెంట్ ఈస్ గివెన్ ఇన్ ద లెటర్ ఇట్ ఈజ్ అడ్మిసబుల్. ఓకే,
అది మనకి ఏంటంటే అడ్మిసబుల్ డైయింగ్ డిక్లరేషన్లోకి వస్తుంది అనమాట. సో ఇంకా మనకి ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఇవేంటి అంటే మనకి అడ్మిషన్స్. సో ఇక్కడ కొన్ని ఏంటి అంటే అడ్మిషన్స్ మేడ్ అపాన్ ఎక్స్ప్రెస్ కండిషన్ దట్ ఎవిడెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ టు బి గివెన్. సో సెక్షన్ 23 ఒక్క నిమిషం ఆగండి. సెక్షన్ 23లో ఒక్క నిమిషం సో సెక్షన్ 22 వచ్చేసి ఏంటంటే కంటెంట్స్ ఆఫ్ డాక్యుమెంట్. ఇప్పుడు కంటెంట్ ఆఫ్ డాక్యుమెంట్ అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు ఏదన్నా ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది. ఇప్పుడు ఆ డాక్యుమెంట్లో మనకి ఒక స్టేట్మెంట్ ఉంది అనుకుందాం. అంటే లైక్ రిగార్డింగ్ ఒక బిల్ పేమెంట్ కావచ్చు, లేదు అని అంటే సంథింగ్ ఇంకేదైనా. కానీ ఆ డాక్యుమెంట్ అనేది మనకు పోయింది అనుకుందాం. అంటే ఆ ప్రైమరీ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ పోయింది అనుకుందాం. సో ఇప్పుడు ఆ డాక్యుమెంట్ని తెలిసిన పర్సన్ ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే ఆ డాక్యుమెంట్లో ఏం రాసుంది, సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు ఒక పర్సన్ దగ్గర నుంచి ఒక అప్పు తీసుకున్నారనుకోండి. అప్పు తీసుకున్నప్పుడు ఏం రాస్తారు? ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ లేదంటే ప్రామిసరీ నోట్. మీరు ప్రామిసరీ నోట్ అయితే తెలుస్తుందా? రైట్. సో ప్రామిసరీ నోట్ అనేది ఒకటి రాస్తారు కదా, అంటే సో అండ్ సో డేట్ రోజు ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇతని దగ్గర తీసుకున్నప్పుని నేను కడతాను అని చెప్పేసి కదా రాస్తారు ప్రామిసరీ నోట్లో. సో ఇప్పుడు ఆ ప్రామిసరీ నోట్ పోయింది అనుకుందాం, ఒరిజినల్ డాక్యుమెంట్ పోయింది అనుకుందాం. సో ఇప్పుడు దాన్ని చూసిన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు కదా, అందులో ఉన్న కంటెంట్ సో అండ్ సో పర్సన్ సన్ ఆఫ్ సో అండ్ సో, సో అండ్ సో పర్సన్ సన్ ఆఫ్ సో అండ్ సో దగ్గర సమ్ అమౌంట్ తీసుకున్నాడు సో అండ్ సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, అండ్ సో అండ్ సో విదిన్ టైమ్ ఆఫ్ అమౌంట్లో పీరియడ్లో పే చేస్తాడు, సైన్ పెట్టారా? సో ఇప్పుడు ఇదంతా కంటెంట్ ఉంది కదా. సో ఇప్పుడు ఆ కంటెంట్ని మీరు ఏం చేస్తున్నారు అంటే వచ్చి యాజ్ అ ఓరల్ అడ్మిషన్గా మీరు ఇస్తున్నారనమాట. సో ఆ కంటెంట్ రిగార్డింగ్ అంటే డాక్యుమెంటరీలో ఉన్న కంటెంట్ రిగార్డింగ్గా మీరు ఓరల్ అడ్మిషన్ ఇచ్చినా కూడా రెలవెంటే. కానీ ఎప్పుడైతే ఒరిజినల్ డాక్యుమెంట్ పోతుందో అప్పుడు మీకు తర్వాత వచ్చిన సెక్షన్స్లో కూడా ఉంటుంది. ఒకవేళ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది అంటే ఓరల్ ఎవిడెన్స్కి ఛాయిస్ ఇవ్వం. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకపోతేనే ఓరల్కి ఇస్తాం, అంటే కొన్ని కేసెస్లలో, సివిల్ కేసెస్లలో. ఓకే, అది మనకి సెక్షన్ 22. నెక్స్ట్ సెక్షన్ 23లో ఏం చెప్తున్నామంటే కమ్యూనికేషన్ వితౌట్ ప్రిజుడైస్ అనమాట. అంటే అడ్మిషన్ ఒక కండిషన్ తోటి పెడుతున్నాం. ఆ కండిషన్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్ వితౌట్ ప్రిజుడైస్ అంటే ఏంటి అంటే ఒకవేళ ఇద్దరు పార్టీస్ ఉన్నారనుకోండి. సో ఇప్పుడు ఆ పార్టీస్ ఏం చేస్తున్నారు అంటే 1 సెకండ్ నేను ఒక్క నిమిషం ఇక్కడ బేరాక్టి టర్మినాలజీ చెప్తా చూడండి. Take an exempt any barrister, pleader, attorney, vakil for giving evidence of any matter of which he may be compelled to give evidence under section 126. Similarly, Arbitration Act, certain statements and admission made by the parties to a conciliation proceeding from being proven in civil cases and arbitration proceedings. Okay, where the admission made under an express or implied agreement that evidence of the admission shall not be given in any civil cases which may be instituted or which may be pending against the party making so such admissions are barred under section 23. Yes. So ఇక్కడ మనకి ఏంటి అంటే సెక్షన్ 23లో మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే కమ్యూనికేషన్ అంటే ఒక అగ్రిమెంట్లో ఎక్స్ప్రెస్గా కానీ ఇంప్లైడ్గా కానీ మీరు ఒక స్టేట్మెంట్ చెప్పారు ఒక సివిల్ కేసులో. ఓకే, ఏమని చెప్పేసి అంటే ఒక స్టేట్మెంట్ చెప్పారు అంటే మన మధ్యలో జరిగిన సంభాషణ అనేది వేరే ఏ వ్యక్తికి కూడా తెలియకూడదు. మీరు ఈ మన మధ్య జరిగిన సంభాషణ అనేది రేపన్న రోజు కోర్టులో దాన్ని చెప్పకూడదు అని చెప్పేసి మీరు ఒక కండిషన్ పెట్టారనుకోండి అగ్రిమెంట్లో. సో ఇప్పుడు అది మనకి ఏంటంటే సివిల్ కేసులో దాన్ని యాక్సెప్ట్ చేయమన్నమాట. అంటే యాక్సెప్ట్ చేయడం ఇన్ ద సెన్స్ ఒకవేళ ఆ ఎక్స్ అన్న పర్సన్ వచ్చి చెప్తున్నారనుకోండి అదేమైపోతుంది, అది బార్ అయిపోతుంది అనమాట. సెక్షన్ 23లో మనం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక ఎక్స్ అండ్ వైకి మధ్యలో ఒక డిస్ప్యూట్ జరిగింది అనుకుందాం. ఓకే, జరిగినప్పుడు ఎక్స్ వై తోటి ఏమంటున్నాడంటే నువ్వు నా మీద లీగల్ కేసు అనేది పెట్టకపోతే నేను నీకు సో అండ్ సో అమౌంట్ ఇస్తాను, అందుకు ఇగో మన ఇద్దరి మధ్యలో ఈ పర్టికులర్ అగ్రిమెంట్, కానీ మన మధ్యలో జరిగిన సంభాషణ నువ్వు ఇంకెక్కడా కూడా కోర్టులో నాకు అగైనెస్ట్గా యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసుకుంటున్నారనమాట. వితౌట్ ప్రిజుడైజ్ అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాస్తున్నారనమాట. సో ఇప్పుడు ఆ అగ్రిమెంట్ రాసినప్పుడు ఆ కండిషన్ అనేది మనకి వ్యాలిడ్ అనమాట. అంటే తర్వాత మీరు వచ్చేసి దాన్ని కోర్టులో చూడండి ఇదిగో ఈ వ్యక్తి ఒప్పుకున్నాడు, నాకు వాడికి మధ్యలో గొడవ అయ్యిందని చెప్పేసి అందుకోసమే నాకు రిటర్న్లో డబ్బులు ఇస్తా అని చెప్పేసి అగ్రిమెంట్ పెట్టాడు అని చెప్పేసి మీరు కోర్టులో వచ్చి చెప్పడానికి వీల్లేదు. అంటే అతను ఆ లెటర్లో రాశాడు కదా, నువ్వు నాకు కేసు పెట్టకపోతే నేను నీకు డబ్బులు ఇస్తాను, కానీ ఇప్పుడు నేను చెప్తున్న ఒప్పుకున్న విషయాన్ని నువ్వు కోర్టులో చెప్పకూడదని రాశాడు కదా లెటర్.
కన్ఫెషన్ చేస్తున్నట్టే కదా. సో ఇప్పుడు ఆ కన్ఫెషన్ చేసిన దాన్ని మళ్ళీ వచ్చి మనం కోర్టులో చూపించరాదనమాట. అంటే ఇట్ ఈస్ బాడ్. యూ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ అడ్మిషన్ అగైన్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అగైన్ ద పార్టీ. అదే మనకి అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక ప్రివిలేజ్ అనమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ది ప్రొటెక్షన్, అ ప్రివిలేజ్ పార్టీస్కి. ఓకే, సో దానిలాగే ఇంకా మనకి ఇంకా అదర్ ప్రివిలేజెస్ కూడా ఉంటాయి. లైక్ ఎట్లా అంటే లాయర్కి చెప్పినవి. ఓకే, లాయర్కి చెప్పినవి కూడా మనకి సెక్షన్ 126లో ప్రివిలేజెస్ ఉంటాయి. మన వకీల్కి చెప్తాము. ఇప్పుడు ఇందాకే పొద్దున్నే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. దొంగతనం చేసినాడు లాయర్ దగ్గరికి వచ్చి సార్ నేను దొంగతనం చేసినా అని కాపాడని అంటాడు. వాడు ఒప్పుకుంటున్నాడు కానీ వాడిని కాపాడాలి. ఇప్పుడు వాడు దొంగతనం చేసిండని చెప్పేసి నేను కోర్టులో పోయి వాడు దొంగతనం చేసిండని చెప్తే ఇక నేను ఎందుకు ఇక లాయర్గా వాడికి ఏం ధర్మం చేస్తున్నాను? వాడు తప్పు అని అనిపిస్తే నేను తీసుకోనంటే నేను కేసు తీసుకోకపోతే వాడు ఇంకోటి దగ్గర పోతాడు. అంతేగాని నేను కేసు తీసుకొని మళ్ళీ వాడు అగైనెస్ట్ చెప్తే సో అందుకే వాడు ప్రొటెక్షన్ అనమాట. మన మధ్యలో జరిగిన కమ్యూనికేషన్ ఏదైతే ఉందో లైక్ ఇట్ కెన్ బి డాక్టర్ అండ్ క్లయింట్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లాయర్ అండ్ క్లయింట్ కావచ్చు కొన్ని సందర్భాల్లో, అండ్ లైక్ ఎవరైనా పార్టీస్కి మధ్యలో అగ్రిమెంట్ ఇలా సెక్షన్ 23లో జరిగినప్పుడు కావచ్చు. సో అవన్నీ మనకి ఏంటి అంటే ప్రొటెక్షన్ అనమాట. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే అడ్మిషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి అని అంటే కన్ఫెషన్. ఎస్, సో నెక్స్ట్ ఏంటంటే కన్ఫెషన్. సో కన్ఫెషన్ అనేది మనకి ఈ సెక్షన్ 24 to 30లో మనం మాట్లాడుకుంటున్నాము. సో కన్ఫెషన్ అంటే సంథింగ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ స్టేట్మెంట్, ఇట్స్ అన్ అడ్మిషన్. సి ఆల్ కన్ఫెషన్స్ ఆర్ అడ్మిషన్స్ బట్ ఆల్ అడ్మిషన్స్ ఆర్ నాట్ కన్ఫెషన్. అడ్మిషన్ అంటే సింపుల్గా ఒక స్టేట్మెంట్, అది ఎవరన్నా ఇవ్వచ్చు. కానీ కన్ఫెషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా మీరు. సో ఆల్ కన్ఫెషన్స్ ఆర్ అడ్మిషన్స్ బట్ ఆల్ అడ్మిషన్స్ ఆర్ నాట్ కన్ఫెషన్స్. సో ఇక్కడ మనం కనుక డెఫినేషన్లోకి వెళ్తే డెఫినేషన్ ఆఫ్ ది కన్ఫెషన్లోకి కనుక వెళ్తే ఒక నిమిషం, ఇక్కడ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయా? డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. ఓకే, డిఫరెన్సెస్ ఉన్నాయి. డైయింగ్ డిక్లరేషన్ ఉంది. ఇందులో డైరెక్ట్ డైయింగ్ డిక్లరేషన్కి వెళ్ళిపోయిందా? అక్కడ నుంచి చూస్తాను. రెలవెన్సీ ఆఫ్ ది ప్రీవియస్ ఎవిడెన్స్ జుడికేటా సెక్షన్ 41. కన్ఫెషన్ ఒకటి ఇందులో లేదు, నేను చెప్తాను. రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఓకే, సో కన్ఫెషన్ అంటే మనకి ఏంటి అని అంటే బేసిక్గా ఇట్స్ అ స్టేట్మెంట్ మేడ్ బై అ పర్సన్ హూ వాస్ చార్జ్డ్ విత్ అ క్రైమ్. అంటే ఎవరి మీద అయితే మనము యాజ్ అన్ అక్యూజ్డ్ పర్సన్ అని చెప్పేసి ఒక ఎలిగేషన్ పెడుతున్నామో ఆ పర్సన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు? నేను తప్పు చేశాను అని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు. అంటే ఏదైతే కేసు పెట్టారో ఆ కేసు రిలేటెడ్గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సో అది మనకి ఏంటి అంటే కన్ఫెషన్ అనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే కన్ఫెషన్ అంటాం. సో కన్ఫెషన్ అనేది కూడా మనకి ఏంటంటే 2 types, జుడిషియల్ కన్ఫెషన్, ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెషన్. జుడిషియల్ కన్ఫెషన్ అంటే ఏంటంటే మీరు యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ కోర్టు ముందట ఏదైతే ఎవిడెన్స్ చెప్తున్నారో అంటే ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో అది మనకి ఏంటంటే జుడిషియల్ కన్ఫెషన్. అది మనకి స్ట్రాంగ్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ అనమాట. అంటే ఇంకా అది కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్యాలిడ్. జస్ట్ ఆ కన్ఫెషన్ మీద కోర్ట్ పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. వేరే అదర్ ఎవిడెన్సెస్ లేకున్నా కూడా, వేరే ఐ విట్నెస్ లేకున్నా, కొరాబరేటివ్ ఏది లేకున్నా, ఇఫ్ జస్ట్ అ పర్సన్ ఈస్ మేకింగ్ అ కన్ఫెషన్ దట్ ఈస్ సఫిషియంట్ టు గివ్ ద పనిష్మెంట్ టు ది పర్సన్ కొన్ని సందర్భాల్లో. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఎక్స్ట్రా జుడిషియల్ అంటే ఏంటి అంటే కన్ఫెషన్ విచ్ ఇస్ మేడ్ అవుట్ సైడ్ ఆఫ్ ది కోర్ట్. అంటే తన వైఫ్కి చెప్పడము, తన ఫ్రెండ్స్కి చెప్పడము, ఎక్కడో టీ పార్లర్లో చెప్పడము. సో ఇలా ఏవైతే ఉన్నాయో అవి వీక్ పాయింట్ ఆఫ్ ఎవిడెన్సెస్ అనమాట. అంటే అవి మనకి అంత ఈజీగా వాటిని అంటే జస్ట్ ఆ కన్ఫెషన్ని బేస్ చేసుకొని మనం వాడే కల్ప్రిట్ అని చెప్పేసి పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు. వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా విత్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఆర్ కొరాబరేటివ్ ఎవిడెన్సెస్. ఓకే, అంటే ఇంకా అదర్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్సెస్ ప్రకారం మనం ఏంటి అంటే ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఏంటి మనం టైప్స్ చెప్పుకుంటే ఇన్కల్పేటరీ కన్ఫెషన్, ఎక్స్కల్పేటరీ కన్ఫెషన్. ఇన్కల్పేటరీ అంటే ఏంటి అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఆ రాంగ్లో ఉంది అని మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే సెల్ఫ్ హార్మింగ్ కన్ఫెషన్. అంటే నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నారు. అంటే శిక్ష మీకు పడుతుంది కదా డెఫినెట్గా. సో యు ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్ బై గివింగ్ అ స్టేట్మెంట్. సెల్ఫ్ సర్వింగ్ స్టేట్మెంట్ లేదా ఎక్స్కల్పేటరీ స్టేట్మెంట్ అంటే ఏంటి అని అంటే మీరు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్నారు కానీ మీరు డిఫెన్స్ తీసుకుంటున్నారు. ఏంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అన్న పర్సన్ ఉన్నాడు అనుకుంటారు. ఆ పర్సన్ తన ఫ్రెండ్ సడన్గా ఒకసారి ఫోన్ చేసి అరే మామ కొంచెం బయటికి రావక చాలా అర్జెంట్ అని అంటే ఏదో కొంప మునిగిపోయిందేమో అని చెప్పేసి ఎక్స్ వై ఎంబడ వెళ్ళాడు. ఓకే, వెళ్ళిన తర్వాత మామ ఒకసారి టార్చ్ పట్టుకో అని అంటే వై టార్చ్ పట్టుకున్నాడు. కానీ
అతనికి తెలియంది ఏంటి అని అంటే ఎక్స్ జెడ్ని చంపడానికి వెళ్తున్నాడు అన్న విషయం తెలియదు. సో ఎక్స్ ఏం చేశాడు, జెడ్ని చంపాడు. ఇంకా అంతలోనే వై అనుకోకుండా ఇంక ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. సో ఇప్పుడు వై మీద కూడా కేసు పట్టింది కదా యాజ్ అ కల్ప్రిట్ అని చెప్పేసి. సో ఇప్పుడు వై ఏం చెప్తున్నానంటే, సార్ నేను వెళ్ళాను మా ఫ్రెండ్ తోటి, నిజంగానే నేను వెళ్ళాను, ఆ మర్డర్ జరిగిన రోజు నేను అక్కడే ఉన్నాను, నేను వెళ్ళాను ఇతనితో పాటు, కానీ నేను అక్కడ అతన్ని చంపలేదు, జెడ్ని నేను చంపలేదు, అసలు వీడు చంపుతాడని కూడా నాకు తెలియదు, ఏదో అవసరం ఉంది అని చెప్తే నేను యాజ్ అ ఫ్రెండ్గా సాయం చేయడానికి పోయి నేను ఇరుక్కున్నాను అని చెప్పాడు అనమాట. అదేంటిది, అది ఎక్స్కల్పేటరీ, అంటే తనని తాను స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే ఎక్స్ చంపాడు, ఆ చంపినప్పుడు నేను కూడా ఆడనే ఉన్నాను, నేను టార్చ్ కూడా పట్టుకున్నాను అని చెప్తున్నాడు, కానీ నేను చంపలేదు అని చెప్తున్నాడు. రైట్. సో అదేంటంటే మనకి సెల్ఫ్ సర్వింగ్ లేదు అని అంటే ఎక్స్కల్పేటరీ అని చెప్పేసి చెప్తామన్నమాట కన్ఫ్యూషన్. సో ఇప్పుడు మనం ఇంకా సెక్షన్ 24 నుంచి 30 వరకు చూద్దాం. ఇందులో ఇవ్వలేదు, నోట్ చేసుకోండి. సో సెక్షన్ 24లో ఏంటి అంటే ఆల్వేస్ మనం ఏం చేస్తామంటే సెక్షన్ 24 విత్ 28 కలిపి చదువుతాము. సో సెక్షన్ 24లో ఏం చెప్తున్నామంటే కన్ఫెషన్ విచ్ ఆర్ మేడ్ అండర్ థ్రెట్, ప్రామిస్ అండ్ ఇండ్యూస్మెంట్ ఈజ్ నాట్ రెలవెంట్. అంటే ఏదైనా సరే ఒక కన్ఫెషన్ అనేది కనుక మీరు థ్రెట్ చేసి కానీ, ప్రామిస్ చేసి కానీ, ఇండ్యూస్ చేసి కానీ ఇచ్చారనుకోండి, అంటే ఇప్పుడు మీరు ఒక పర్సన్ ఏమంటున్నారంటే తప్పు చేసినామని ఒప్పుకుంటావా లేదా, లేదంటే చంపేస్తా అని అన్నారు అనుకోండి, పాపం బతుకుతా అని చెప్పేసి వాడు చేసిన తప్పు అని ఒప్పుకున్నాడు అనుకోండి, అది వాడు ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నాడు కన్ఫెషన్ అనేది లేదు, భయంతో. సి ఆల్వేస్ ఒక పర్సన్కి సింపుల్గా చెప్పాలంటే ఆ జై భీమ్ సినిమా మొన్న మీరే చెప్పారు కదా, ఆ జై భీమ్ సినిమాలో కనుక మీరు చూసుకుంటే ఆ రియల్ స్టోరీని, అది అందులో ఏంటిది, ఒక లోయెస్ట్ కాస్ట్ పర్సన్స్ని తప్పు చేయకుండా కూడా తప్పు చేసినా అని ఒప్పుకో అని చెప్పేసి వాళ్ళని పోలీస్ వాళ్ళు టార్చర్ చేసి 3rd డిగ్రీ చేసి వాళ్ళని జైల్లో పెడతారు. రైట్. అంటే అక్కడ ఏం చేస్తున్నారు, మీరు థ్రెట్ చేసి కన్ఫెషన్ ఇప్పిస్తున్నారు. సో ఇప్పుడు అదేంటిది, అది మనకి రెలవెంట్ కాదు. లేదా ఒక ప్రామిస్ చేస్తున్నారు, ఏంటి ఆ ప్రామిస్, నువ్వు ఈ తప్పు కనుక ఒప్పుకుంటే నేను ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాను జైల్లో పడకుండా అని చెప్పేసి అంటున్నారు అనుకోండి. సో అది కూడా ఏంటిది, ద కన్ఫెషన్ విచ్ ఇస్ మేడ్ అండ్ ద ప్రామిస్ ఇస్ ఆల్సో నాట్ రెలవెంట్. దీనికి కూడా ఒక మూవీలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అంటే లైక్ మనకి తెలిసింది లా రిలేటెడ్ మూవీ, సప్తగిరి కాదు, ఈయన పేరేముంటుంది, సందీప్ కిషన్ది ఒక లా సినిమా ఉంటుంది చూడండి. అతను ఏం చేస్తాడంటే మొత్తం ఇది చేస్తూ ఉంటాడు, ఏమంటారు, అవుట్ సైడ్ ఆఫ్ ది కోర్ట్ వచ్చేసి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాడు. అదేదో సినిమా ఉంటుంది సందీప్ కిషన్ది, ఎల్ఎల్బి అనేది వస్తుంది. అందులో ఏంటి అని అంటే అతను వాళ్ళ క్లయింట్కి ప్రామిస్ చేస్తాడనమాట. అంటే లైక్ ఆ సినిమాలో ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే క్లయింట్కి ఏం చెప్తారంటే, మీరు తప్పు చేసినా అని ఒప్పుకోండి, మీ మీద శిక్ష రాకుండా, అంటే సందీప్ కిషన్ కాదు వేరే అదర్ పార్టీ, మీరు తప్పు చేయలేదని నిరూపిస్తాను, నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను బేరిపిచ్చి అని చెప్పేసి చెప్తాడు. సో ఇప్పుడు ఆ చెప్పడం వల్ల ఆమె ఒప్పుకుంటుంది అనమాట అందులో. సో అదేమైపోతుంది, కన్ఫెషన్ విచ్ ఇస్ మేడ్ అండర్ ప్రామిస్. సో ఆ ప్రామిస్ కూడా మనకి నాట్ రెలవెంట్, ఈవెన్ విత్ ది ఇండ్యూస్మెంట్ ఆల్సో. ఇండ్యూస్మెంట్ ప్రకారంగా కూడా ఏదైనా కన్ఫెషన్ అంటే ఇంకేదన్నా ఎంకరేజ్ చేసి, అంటే లైక్ నువ్వు ఒప్పుకుంటే మీ ఫ్యామిలీకి 5 లక్షలు ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము, ఇట్లా కూడా చేస్తారు కదా సమ్ ఎంకరేజ్మెంట్. సో అలాంటి ఇండ్యూస్మెంట్ ఉంటే అవి కూడా మనకి ఏంటి అంటే నాట్ రెలవెంట్, అవి ఏవి కూడా మనకి ఏంటి అంటే రెలవెంట్ కాదు. అదే మనకి ఏమంటున్నామంటే సెక్షన్ 24లో కన్ఫెషన్ విచ్ ఈస్ మేడ్ బై ద అక్యూజ్డ్ పర్సన్ అండర్ థ్రెట్ ఆర్ ప్రామిస్ ఆర్ అండర్ ఇండ్యూస్మెంట్ ఈజ్ నాట్ రెలవెంట్ అని చెప్పేసి చెప్తున్నాము. మరి సెక్షన్ 28లో ఏం చెప్తున్నాము అంటే కన్ఫెషన్ ఒక్క నిమిషం, సెక్షన్ 28 ఏంటి అంటే కన్ఫెషన్ మేడ్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ది ఇంప్రెషన్ కాస్డ్ బై ది ఇండ్యూస్మెంట్, థ్రెట్ ఆర్ ప్రామిస్ ఈజ్ రెలవెంట్. అంటే సెక్షన్ 24లో ఏం చెప్తున్నాం, థ్రెట్ కానీ ప్రామిస్ కానీ ఇండ్యూస్మెంట్ కానీ ఉండి చేస్తే అది రెలవెంట్ కాదు, అది చల్లదు అని చెప్తున్నాం. కానీ 28లో ఏం చెప్తున్నామంటే అదే ఎక్సెప్షన్ అనమాట 24, అందుకే 2 కలిపి చెప్తాం. 28లో ఏం చెప్తున్నామంటే ఒకవేళ ఆ ఇంప్రెషన్ తీసేశారనుకోండి, అంటే ఇప్పుడు జడ్జ్ వచ్చేసి కన్ఫెషన్ ఎవరన్నా పర్సన్ ఇచ్చే ముందు తనకు క్లియర్గా చెప్తాడనమాట, ఏమని, నిన్నెవరన్నా భయపెట్టినా, నిన్నెవరన్నా ప్రామిస్ చేసినా, నీకెవరన్నా డబ్బిస్తామని ఆశ పెట్టినా, ఇలా దేనికి కూడా నువ్వు లొంగిపోయి కన్ఫెషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. ఒకవేళ ఇచ్చావనుకో నువ్వే జైల్లోకి పోతావు, అది నీ ఇష్టం అని చెప్పారనుకో. అలా చెప్పిన తర్వాత కూడా అంటే ఆ ఇండ్యూస్మెంట్ని తీసేసాం, ఆ థ్రెట్ని తీసేసాం, ఆ ప్రామిస్ని తీసేసాం, ఇప్పుడు ఏవి లేవు ఆ పర్సన్ మీద,
ఏమీ లేదు, థ్రెట్ లేదు, ఇండ్యూస్ లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండా ఇప్పుడు ఆ పర్సన్ కన్ఫెషన్ ఇచ్చాడు అనుకోండి, అది మనకి రెలవెంట్ అంటున్నాం. అర్థమవుతుందా? నెక్స్ట్ సెక్షన్ 25లో ఏం చెప్తున్నామంటే కన్ఫెషన్ విచ్ ఈస్ మేడ్ టు అ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ టు బీ ప్రూవెన్ అగేన్స్ట్ ది అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్. పోలీస్ వాళ్ళకి చెప్పే ఏ కన్ఫెషన్ కూడా రెలవెంట్ కాదు. అందుకే మనం చాలా కేసెస్లో చూసుకుంటే పోలీస్ వాళ్ళ ముందట ఒప్పుకుంటారు, తర్వాత కోర్టుకు వచ్చేసి ప్లేట్ ఫిరాయిస్తారు. ఎందుకనంటే పోలీస్ అది కూడా ఎందుకు మరి మనకి ఒక ప్రివిలేజ్గా ఇచ్చాము అంటే ద రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడంటే చాలా వరకు తగ్గాయి. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా కొన్ని చోట్ల సమ్ హెరాస్మెంట్స్ అవి ఉంటాయి, బట్ చాలా వరకు తగ్గాయి. ఒకప్పుడు ఏంటి అంటే అనవసరంగా వాడు తప్పు చేసినా చేయకపోయినా 3rd డిగ్రీ ఇవ్వడం, చాలా ఘోరంగా కొట్టడం. ఓకే, ఈవెన్ నేను నా కళ్ళతో చూసిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి వెన్ ఐ వాజ్ ఇన్ యంగ్ ఏజ్. ఒక సైడ్ నుంచి ఒక ఎస్ఐ కొడుతున్నాడు, ఇంకో సైడ్ నుంచి ఇంకో పర్సన్ కొడుతున్నాడు. ద ఇంకో పర్సన్ ఈజ్ నథింగ్ బట్ నన్ అదర్ దెన్ మై ఫాదర్. హీ వాజ్ ఆల్సో పోలీస్ ఎట్ దట్, ఐ మీన్ లైక్ హీ వాజ్ ఆల్సో పోలీస్. సో ఆ టైంలో ఏంటి అని అంటే ఇటు నుంచి మా ఫాదర్ కొడుతున్నాడు ఒక క్లయింట్ని, అటు నుంచి ఆ టైంకి సబ్ ఇన్స్పెక్టర్ వేరే పర్సన్ ఉండి అతను కొడుతున్నాడు. ఇద్దరు కొడుతుంటే వాడు ఇటు నుంచి అటు నుంచి ఇటు ఉరుకుతున్నాడు అనమాట. తప్పు చేసినాడు. వాడు తప్పు చేసిందా లేదా అని నిర్ధారించాల్సింది ఎవరు? కోర్టు, రైట్. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పర్సన్కి కొట్టి చెప్పిస్తున్నారు. ఎనీహౌ వాళ్ళు నిజంగానే తప్పు చేశాడా లేదా ఐ డోంట్ నో, నాకు ఆ కేసు గురించి తెలియదు, బట్ నేను చూశాను ఆ ఇన్సిడెంట్ అని చెప్తున్నాను. సో ఏంటంటే అక్కడ వాడు తప్పు చేసే ఉండొచ్చు, కానీ వాడు తప్పు చేసిందని ప్రూవ్ చేయాల్సింది ఎవరు? లాయర్ ప్రూవ్ చేయాలి, ప్రాసిక్యూటర్ ప్రూవ్ చేయాలి కోర్టులో. సో అలా కాకుండా ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఇలా చాలా ఇన్సిడెంట్ జరుగుతాయి, కొట్టడము, లేకపోతే హెరాస్మెంట్ చేయడము, లేకపోతే ఇంకేదైనా పెద్ద పెద్ద పర్సన్స్ని కాపాడడం కోసము తక్కువ పర్సన్స్ని వాళ్ళని తీసుకొచ్చి డబ్బులు ఇస్తాము అది ఇదని చెప్పేసి వాళ్ళతోటి చెప్పియడము చాలా ఉంటాయి అన్నమాట. ఇలాంటివి రియల్ ప్రాక్టికల్లో కూడా చాలా ఉంటాయి. సో కాబట్టి అలా అందుకోసం అని చెప్పేసి పోలీస్ ముందట చెప్పిన కన్ఫెషన్ ఏది కూడా చల్లదనమాట కోర్టులో. మళ్ళీ వాడు కోర్టుకు వచ్చి కోర్టు ముందట కూడా అంటే జడ్జి ముందట కూడా నేనే తప్పు చేశానండి అని ఒప్పుకుంటేనే అది యాక్సెప్ట్ అవుతుంది, అదర్వైజ్ కాదు. ఎందుకు రీజన్ అనేది ఇప్పుడు చెప్పాను కదా, 3rd డిగ్రీ కానీ ఇన్సిడెంట్స్ కానీ అవన్నీ అనమాట. సో కానీ మనకి ఏంటి అని అంటే 2 కేసెస్లో మాత్రం కన్ఫెషన్ విచ్ ఇస్ గివెన్ టు ది పోలీస్ మాత్రం రెలవెంట్. ఎప్పుడు? ఒకటి అండర్ ది టాడా యాక్ట్. టాడా యాక్ట్ అంటే మనకి టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ యాక్ట్, ప్రివెన్షన్ యాక్ట్. అది 2 ఏంటంటే పోటా యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ ది టెర్రరిజం యాక్ట్ 2001. సో ఇవి 2 ప్రస్తుతం అయితే ఈ రెండు యాక్ట్స్ సస్పెండ్ అయిపోయాయి, అంతగా లేదు ఇప్పుడు, సస్పెండ్ అయిపోయాయి, కానీ ఇంతకు ముందు ఉండేది. సో ఇప్పుడు ఆ 2 యాక్ట్ల ముందు ఎవరన్నా టెర్రరిస్ట్ కన్ఫెషన్ ఇస్తున్నారు అనుకోండి, అది వ్యాలిడే పోలీస్కి ముందు చెప్పింది. ఎందుకంటే టెర్రరిస్ట్ని కూడా మనము యాక్సెప్ట్ చేయలేము అనుకోండి కోర్టులో, ఏమవుతుంది? వాడు ఇంకొక బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. కాబట్టి అవి మాత్రం రెలవెంట్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. పోటా టాడా అండ్ పోటా ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. ఎగ్జాక్ట్లీ, ఎస్. సంజయ్ దత్ కేసు కూడా దాని రిలేటెడే. సినిమా కూడా వచ్చింది అనుకుంటా కదా, సంజు సినిమా. సెక్షన్ 25 చెప్పా కదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ 26. సెక్షన్ 26 ఏం చెప్తున్నామంటే కన్ఫెషన్ విచ్ ఈస్ మేడ్ ఇన్ ది పోలీస్ కస్టడీ ఈజ్ ఆల్సో రెలవెంట్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ మేడ్ బిఫోర్ ది మెజిస్ట్రేట్. చూడండి, పోలీస్కి చెప్పింది నాట్ వ్యాలిడ్ అని 25లో చెప్తున్నాం. పోలీస్ కస్టడీలో, కస్టడీ అని అంటే ఏదైనా కస్టడీనేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కల్ప్రిట్ని అంటే ఒక అక్యూజ్ని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది లోపల, బయట పోలీసు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ టైంలో ఆ పర్సన్ డాక్టర్కి చెప్తున్నాడు అనుకోండి, అంటే ఆ స్టేట్మెంట్ అండర్ ది పోలీస్ కస్టడీలోనే ఇవ్వడం కదా. సో ఏదైనా సరే, సో పోలీస్ కస్టడీలో ఉండి స్టేట్మెంట్ ఇస్తే కూడా అది ఇర్రెలవెంటే. కానీ మెజిస్ట్రేట్ ముందట ఇచ్చారనుకోండి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ ఎప్పుడైనా సరే స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి మెజిస్ట్రేటే వెళ్తారండి. ఎస్పెషల్గా ఎలాంటి విక్టిమ్ కేసెస్లో ఏమైనా హాస్పిటలైజ్డ్ ఉన్నాయనుకుంటే మెజిస్ట్రేట్ కంపల్సరీగా వెళ్ళి ఆ స్టేట్మెంట్ కలెక్ట్ చేసుకుంటారు, దే ఆర్ అనేబుల్ టు కమ్ కాబట్టి. సో అలాంటి సందర్భాల్లో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందే
కన్ఫెషన్ ఇస్తున్నాడు, అవును నేను తప్పు చేశాను అని చెప్పి. అక్కడ కూడా మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ చూడండి, కంపల్సరీగా మెజిస్ట్రేట్ చెప్పాలి. ఏమని చెప్పాలి? చూడు, నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఇక్కడ నువ్వు కంపల్సరీగా వీటన్నిటికీ సమాధానం చెప్పాలి అన్న అవసరం లేదు. ఒకవేళ ఇందులో నువ్వేమైనా సమాధానం చెప్పినట్టుగా అయితే, ఒకవేళ అది నీకు అగేనెస్ట్గా ఉంటే నీకు జైలు శిక్ష పడుతుంది. నువ్వు ఎవరి ఫోర్స్ ద్వారా కానీ ఎవరికి భయపడి కానీ నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం నీకు లేదు. కానీ నువ్వు ఒకవేళ ఇస్తే అది నీ ఇష్టపూర్వకంగా నువ్వు ఇచ్చినట్టయితే అది నిన్ను హామ్ చేసేలాగా ఉంటే నీకు శిక్ష పడుతుందని క్లియర్గా ఒక వార్నింగ్ ఇస్తాడు ఫస్టే మెజిస్ట్రేట్. అలా ఇవ్వాలి కూడా. అలా ఇవ్వకపోతే అది చెల్లదు కూడా, అది చెల్లదు. చాలా కేసెస్ కూడా వచ్చాయి దాని మీద. అంటే కంపల్సరీగా మెజిస్ట్రేట్ ఫస్ట్ వార్నింగ్ ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత కూడా వాడు ఒప్పుకుంటున్నాడు అనుకోండి అవతల వ్యక్తి కన్ఫెషన్, అప్పుడు మనకి ఏంటి అంటే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్లీ వ్యాలిడ్, రెలవెంట్. ఎస్. ఓకే. నెక్స్ట్ అలాగే ఏంటంటే కన్ఫెషన్ విచ్ ఆర్ మేడ్ టు ది ఫెలో ప్రిజనర్స్, కో ప్రిజనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చిన కన్ఫెషన్ కూడా మనకి ఏంటి అంటే రెలవెంటే. ఎందుకంటే అది కూడా పోలీస్ కస్టడీలోనే వస్తుంది జైల్లో. కానీ వాడు ఏం చేస్తున్నాడు జైల్లో ఇప్పుడు 24/7 ఒకడే పడినే పోలీసు ఉన్నాడు కదా, జైల్ అథారిటీస్. సో ఇప్పుడు వాడు కో ప్రిజనర్స్కి ఇచ్చాడు అనుకోండి, ఫెలో ప్రిజనర్స్కి ఇచ్చాడు అనుకోండి కన్ఫెషన్, అది రెలవెంటే, అది వ్యాలిడే, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్కి వస్తుంది అది. అలాగే సెక్షన్ 30 కూడా అదే చెప్తున్నాం అనమాట. సెక్షన్ 29 ఏంటి అంటే కన్ఫెషన్ అదర్వైజ్ రెలవెంట్ నాట్. 27 ఏంటి అని అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ అక్యూజ్ దగ్గర మనం తీసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ మనము ఎంతవరకు ప్రూవ్ చేయొచ్చు అక్యూజ్డ్ అగేనెస్ట్ అని అంటే ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఏవైతే మీరు ఆర్టికల్స్ రికవర్ చేస్తారో, అంటే ఇప్పుడు ఎక్స్ అన్న పర్సన్ ఏం చేస్తున్నాడంటే నేను వై అన్న పర్సన్ని చంపి వాడిని తీసుకుపోయి ఒక దగ్గర పాతి పెట్టా అని చెప్పాడు అనుకోండి. సో ఇప్పుడు పోలీసులు వెళ్ళి ఇప్పుడు అది పోలీస్ చెప్తున్నాడు ఆ ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని అది రెలవెంట్ కాదు, పోలీస్ చెప్పింది రెలవెంట్ కాదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీస్ వెళ్ళి అదంతా ఫైండ్ అవుట్ చేశారు కదా, ఎక్కడ ఉంది, దేంతో చంపాడు, ఏదైతే ఎక్కడ దాచిపెట్టాడు అనేది, రైట్. సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి రెలవెంట్ అని చెప్తున్నాం. అంటే ఏదైనా సరే ఒక ఆర్టికల్స్ కనుక అక్యూజ్డ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని రికవరీ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఏంటి అంటే అంటే ఆ ఇన్ఫర్మేషన్ బేస్డ్ మీదుగా ఆ ఆర్టికల్స్ని మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట కోర్టులో యాజ్ అన్ ఎవిడెన్స్గా. వాడే చెప్తున్నాడు ఎక్స్ని చంపి వాడిని ఒక తాడ పాత పెట్టినాను, దేంతో చంపినో అది కూడా ఒక దగ్గర గొయ్యి తీసి పెట్టినాను అని చెప్తున్నాడు. వీడు చెప్పినట్టుగానే పోలీసులకు తెలియదు మరి అది ఏడుందో, వీడు చెప్పినట్టుగానే వాళ్ళు వెళ్ళి వెతికిన తర్వాత మనకి ఏంటంటే అన్ని బయటికి పడ్డాయి. సో ఇప్పుడు వాడు కోర్టుకు వచ్చేసి నేను చేయలేదు అని అన్నా కూడా ఇప్పుడు ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఆర్టికల్స్ అన్నీ దొరికాయి కదా, ఇప్పుడు ఈ ఆర్టికల్స్ని మనం టెస్ట్కి పంపిస్తాం. వాడే చంపాడా, వాడి హ్యాండ్ ప్రింటింగ్ ఏ ఉందా, వాడి థింగ్స్ ఏ ఉన్నాయా అన్నీ చూస్తామన్నమాట. అవి చూసి అవి మ్యాచ్ అవుతే అవి కొరాబరేటివ్ ఎవిడెన్స్గా వీడికి అగేనెస్ట్గా ప్రూవ్ చేయొచ్చు. ఏ మూవీ? ఓకే 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 ఓకే. తింటాడా? ఓకే 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 చూస్తాను. ఓకే, ఐ విల్ సీ. సో ఏంటంటే అది సేమ్ ఇదే అనమాట. ఇప్పుడు అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్టికల్స్ ఫైండ్ అవుట్ అయ్యాయి కదా ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం. సో దాని ప్రకారంగా ప్రూవ్ చేస్తారనమాట యాజ్ అన్ ఎవిడెన్స్గా.
సెక్షన్ 28 ఆల్రెడీ చెప్పాను, 24 తోటి. 29 ఏంటి అని అంటే కన్ఫెషన్ అదర్వైజ్ రెలవెంట్ నాట్ బికమ్ ఇర్రెలవెంట్. అంటే ఏంటి అని అంటే లైక్ ఏవైతే మనకి ప్రామిస్ ఆఫ్ సీక్రసీ కింద ఏమైనా చెప్తున్నారు అనుకోండి, అంటే లైక్ ఎక్స్ అన్న పర్సన్ ఉన్నాడు, ఏం చెప్తున్నాడంటే నేను వైని చంపాను అని చెప్పేసి తన ఫ్రెండ్కి చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? అండర్ డ్రంక్ అండ్ సిచ్యువేషన్లో చెప్తున్నాడు అనుకోండి. ఏం చెప్తున్నాడు? నేను చెప్పిన విషయం నువ్వెవ్వరికీ కూడా చెప్పకూడదు, ప్రామిస్ చెయ్యు అని చెప్పేసి ఆయన మైకంలో చెప్తున్నాడు అనుకోండి. సో ఇప్పుడు ఆ ప్రామిస్ ఆఫ్ సీక్రసీలో అతను స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి అది బేసిక్గా ఏంటంటే స్టేట్మెంట్ రెలవెంటే. కానీ కోర్టులో అదేంటంటే అది ఇర్రెలవెంట్ అవుతుంది. ఎందుకు ఇర్రెలవెంట్ అవుతుంది కోర్టులో? వాడు అండర్ ప్రామిస్ ఇచ్చాడు కదా, అండర్ ప్రామిస్ ఆ కన్ఫెషన్ ఇచ్చాడు, అండర్ డ్రంక్లో అతను ఇచ్చాడు కాబట్టి మనకి ఏంటి అంటే ఆ స్టేట్మెంట్ రెలవెంట్ కాదు అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ సెక్షన్ 30లో ఏంటంటే కన్ఫెషన్ టు ది కో అక్యూజ్డ్. సో కో అక్యూజ్డ్ ఎవరైనా సరే వచ్చి కన్ఫెషన్ ఇస్తున్నారు అనుకోండి. సో జనరల్ రూల్ ఏంటి అంటే కో అక్యూజ్డ్ ఇచ్చిన కన్ఫెషన్ మనము అదర్ కో అక్యూజ్డ్కి అగేనెస్ట్గా యూజువల్గా ప్రూవ్ చేయలేం. యాజ్ పర్ జనరల్ రూల్ ప్రూవ్ చేయలేం. కానీ ఒకవేళ కో అక్యూజ్డ్ ఇచ్చిన కన్ఫెషన్ మీద కేసు ఒకవేళ పనిష్మెంట్ ఇచ్చినా కూడా అది మనకి ఏంటి అంటే వ్యాలిడ్గానే తీసుకుంటాం సెక్షన్ 133 ఆఫ్ ది ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం. అంటే ఏంటి అంటే బేసిక్గా ఇప్పుడు కో అక్యూజ్డ్ ఉన్నారు అంటే ఇద్దరు కలిసి ఒక తప్పు చేశారు అనుకుందాం, ఎక్స్క్యూజ్. సో ఆ తప్పు చేసి లైక్ ఎక్స్ ఏమంటున్నాడంటే నేను తప్పు చేయలే అంటున్నాడు, వై ఏమంటున్నాడంటే ఎక్స్ నేను ఇద్దరు కలిపే తప్పు చేశామని చెప్పి చెప్తున్నాడు. సో ఇక్కడ ఆ వై చెప్పిన స్టేట్మెంట్ మరి ఎక్స్ మీద మనం ప్రూవ్ చెయ్యొచ్చా అని అంటే ఎక్స్కి కూడా పనిష్మెంట్ ఇవ్వచ్చా అంటే యాజ్ పర్ జనరల్ రూల్ ప్రకారం ఏంటి అంటే అది మనకి ప్రూవ్ చేయలేం. అంటే ఇట్స్ నాట్ ప్రూవ్డ్ అగైనెస్ట్ ది కో అక్యూజ్డ్, అదర్ కో అక్యూజ్డ్ మీద ప్రూవ్ చేయలేం. కానీ మనకి చాలా కేసెస్లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది, ఈవెన్ సెక్షన్ 133 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఏం చెప్తుందంటే కోర్ట్ హ్యాస్ అ పవర్ టు కన్విక్ట్ ది అకంప్లీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది స్టేట్మెంట్ రికవర్డ్ బై ది వన్ కో అక్యూజ్డ్. అంటే ఒక అకంప్లీస్ అంటే ఏంటి అని అంటే కో అక్యూజ్డ్ అనమాట. అంటే ఒక్కరికంటే ఎక్కువ పర్సన్స్ ఒక రాంగ్ చేసినప్పుడు ఈ మిగతా ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ అందరినీ కూడా అకంప్లీస్ అంటాము, మిగతా అందరి పర్సన్స్ని కూడా కో అక్యూజ్డ్ అంటాం. సో ఇప్పుడు ఒక్కడు చేసిన తప్పు వాడు ఒప్పుకుంటున్నాడు మేమందరం కలిసి చేసినామని అన్నప్పుడు దాని బేసిస్ని చేసుకొని మిగతా వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఇచ్చే అధికారం కోర్టుకుంది అని సెక్షన్ 133లో ఇచ్చారనమాట. కాబట్టి అదేంటంటే ఎక్సెప్షనల్ రూల్ అనమాట. సో సెక్షన్ 30లో బేసిక్గా ఏం చెప్తున్నాము, కో అక్యూజ్డ్ ఇచ్చిన స్టేట్మెంట్ని మనం అదర్ కో అక్యూజ్డ్ మీద యూజ్ చేయొద్దు కన్ఫెషన్ అని చెప్తున్నాము. కానీ 133లో ఏం చెప్తున్నారు, అదే కాంట్రవర్సీ అనమాట. అక్కడ మనకి 133లో ఏం చెప్తున్నారు, ఒకవేళ కోర్టు ఒక కో అక్యూజ్డ్ ఇచ్చిన కన్ఫెషన్ని బేస్ చేసుకొని మిగతా కో అక్యూజ్డ్కి కూడా మిగతా అకంప్లీస్కి కూడా పనిష్మెంట్ ఇస్తే అది చెల్లుతుంది, అది ఇల్లీగల్ కాదు అని చెప్పేసి మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే కన్ఫెషన్. ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం. సో కన్ఫెషన్కి అండ్ అడ్మిషన్కి మధ్యలో డిఫరెన్సెస్. సో ఫస్ట్ చూసుకుంటే ఏంటంటే అడ్మిషన్స్ అనేటివి మనకి ఏంటంటే జీనస్ అండ్ కన్ఫెషన్స్ అనేటివి ఏంటంటే స్పీసీస్. అంటే మనకి సైన్స్ టర్మినాలజీ. సో జీనస్ అంటే మొత్తం మనకి ఓవరాల్ పార్ట్ అవుతుంది, స్పీసీస్ అంటే అందులో ఒక పార్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ అనుకుందాం, హ్యూమన్ కాదులేండి మమ్మల్స్ అనుకుందాం. ఓకే, సో మమ్మల్స్ అంటే అన్ని పాలిచ్చే జంతువులు, అంటే అందరు మనుషులు కూడా పాలిచ్చే జంతువుగానే కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఈ మమ్మల్స్ అన్నీ మనం అడ్మిషన్ అని తీసుకుందాం, అందులో మనుషులు అనేది ఒక స్పీసీస్గా తీసుకుందాం, అంతే కదా సైన్స్ టర్మినాలజీలో తీసుకుంటే, రైట్. సో ఇదంతా ఏంటి అంటే మనకి అడ్మిషన్ అనేది ఓవరాల్, కన్ఫెషన్ అనేది అందులో ఒక పార్ట్ అనమాట. ఓకే, అంటే అందుకే కదా నేను ఏం చెప్తున్నాను, అందుకే ఆల్ కన్ఫెషన్స్ ఆర్ అడ్మిషన్స్ బట్ ఆల్ అడ్మిషన్స్ ఆర్ నాట్ కన్ఫెషన్. ఆ అడ్మిషన్స్లోని కొన్ని పార్ట్ మనకి కన్ఫెషన్ వస్తాయి, రైట్. అలా నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ 17 ఇక్కడ డిఫైన్ చేస్తుంది అడ్మిషన్ని. కన్ఫెషన్ వచ్చేసి మనకి దాంట్లోనే ఉంది, ఎందుకంటే కన్ఫెషన్కి మనకి స్పెసిఫిక్గా డెఫినేషన్ సెక్షన్ లేదు. 24 నుంచి 30 వరకు దానికి రిలేటెడ్గా ఇచ్చాడు కానీ స్పెసిఫిక్ సెక్షన్ అనేది లేదు, డిఫైనేషన్ లేదు. సో సెక్షన్ 17లోనే మనం దాన్ని కూడా అండర్స్టాండ్ చేసుకుంటున్నాం కన్ఫెషన్కి. అండ్ కన్ఫెషన్ ఏంటి అని అంటే మనకి అడ్మిషన్ ఆఫ్ ది గిల్ట్. కానీ అడ్మిషన్ ఏంటిది, అడ్మిషన్ అనేది ఎనీథింగ్, ఎనీ స్టేట్మెంట్. అడ్మిషన్ ఈజ్ ఎనీథింగ్, ఎనీ స్టేట్మెంట్. కానీ కన్ఫెషన్ అనేది అడ్మిషన్ ఆఫ్ ది గిల్ట్, తప్పు చేశానని ఒప్పుకునే స్టేట్మెంట్ అన్నమాట. And conditions of the admissibility of the confession made as evidence as different. Confession must be voluntarily made
సిమిలర్లీ కన్ఫెషన్ మస్ట్ టు ది పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఎస్. సో కన్ఫెషన్ అనేది మనకి కంపల్సరీగా ఏంటంటే వాలంటరీగా ఇస్తేనే అది వ్యాలిడ్. అది కూడా మళ్ళీ ఏంటిది పోలీస్ ఆఫీసర్కి ఇస్తే అది వ్యాలిడ్ కాదు, పోలీస్ కస్టడీలో ఇస్తే అది వ్యాలిడ్ కాదు. కానీ అడ్మిషన్స్ అనేటివి మనకి ఎప్పుడూ రెలవెంటే, అది ఎవరికి ఇచ్చినా రెలవెంటే, ఈవెన్ ఇండస్మెంట్లో ఇచ్చినా రెలవెంటే. ఎందుకంటే అక్కడ మీరు తప్పు చేసిన వాలంటరీగా అంటే తప్పు చేసినా ఒప్పుకోవట్లేదు కదా. అడ్మిషన్ అనేది జస్ట్ జనరల్ స్టేట్మెంట్. కానీ కన్ఫెషన్ ఏంటి, తప్పు చేసినా ఒప్పుకోవడం. సో కన్ఫెషన్ అనేది మనకి ఏంటంటే కంక్లూజివ్ ప్రూఫ్. ఎప్పుడైతే మీరు వాలంటరీగా ఇస్తున్నారో అది కంక్లూజివ్ ప్రూఫ్, అంటే ఇంకా ఫైనల్ అనమాట. దానికి ఇంకా వేరే ఎవిడెన్సెస్లు ఏమి తేవాల్సిన మ్యాండేటరీ లేదు. జస్ట్ దాన్ని తీసుకొని కూడా పనిష్మెంట్ ఇవ్వచ్చు. కానీ అడ్మిషన్స్ కంక్లూజివ్ ప్రూఫ్ కాదు. ఎందుకు? అడ్మిషన్ అనేది జస్ట్ ఒక స్టేట్మెంట్, దాన్ని బేసిస్ చేసుకొని వేరే కూడా మనం ఎవిడెన్సెస్ తీసుకురావాలి. అదే చెప్పాను మీకు అడ్మిషన్ చెప్పినప్పుడు, రైట్. అండ్ అలాగే ఏంటంటే అక్యూజ్డ్ కన్ఫెషన్ మేడ్ బై వన్ అక్యూజ్డ్ కెన్ బి కన్సిడర్డ్ అగైనెస్ట్ ది కో అక్యూజ్డ్. ఇందాక చెప్పా కదా అకంప్లీస్ అని, అది మనం ప్రూవ్ చేయొచ్చు ఒకటి మీద ఇంకోటి సెక్షన్ 133 ప్రకారంగా. అండ్ కన్ఫెషన్ మేడ్ అండర్ ప్రామిస్ అండ్ సీక్రసీ ఈజ్ ప్రూవబుల్ వెదర్ అండ్ అడ్మిషన్ ఆబ్టైన్డ్ అండర్ ప్రామిస్ ఆఫ్ సీక్రసీ ఈజ్ నాట్ రిలవెంట్. ఇందాక చెప్పాను కదా ఏ సెక్షన్లో చెప్పానండి, అడ్మిషన్ అండర్ ప్రామిస్ ఆఫ్ సీక్రసీ నాట్ రిలవెంట్ అని సెక్షన్ 29లో చెప్పాను చూడండి. 25లో చెప్పానా? అది కాదండి, 23 సెక్షన్ 23లో కమ్యూనికేషన్ వితౌట్ ప్రీజుడైజ్ అని చెప్పేసి కండిషన్ పెట్టుకొని ఇది నాకు అగేనెస్ట్గా ప్రూవ్ చేయొద్దు అని చెప్పేసి అన్నాం చూడండి. ఎగ్జాంపుల్ చెప్పాను కదా అడ్మిషన్. సో దాంట్లోనే ఏంటంటే అది రెలవెంట్ కూడా అవుతుంది. ఎప్పుడు? అవన్నీ తీసేస్తే సెక్షన్ 28లో రెలవెంట్ అవుతుంది. కానీ అడ్మిషన్ ఏంటిది రెలవెంట్ కాదు సెక్షన్ 23లో. ఏమని చెప్పాను ఎగ్జాంపుల్, లాయర్ క్లయింట్కి వచ్చేసి ఒకటి చెప్తున్నాడు అనుకోండి, లేదంటే ఒక ప్రివిలేజ్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్లీ. సో అది మనకి ఏంటంటే రెలవెంట్ కాదు అనమాట. సో ఇవేంటి అంటే మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ ది కన్ఫెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది